పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పాలనలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వార్తల్లో వ్యక్తిగా నడుస్తున్నారు. రాజకీయాలు చేయడం ఆరంభించిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజాక్షేమమే పరమావధిగా ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. సొంత పైసలతో పేదలకు సాయం చేసిన నాయకుడిగా అటు అభిమానుల్లోనూ ఇటు సామాన్య జనంలోనూ ఆయన కీర్తి పొందారు. సొంత బలం ఉన్నప్పటికీ శత్రువును ఓడించేందుకు బలమైన పొత్తుతో అడుగులు వేయాలని భావించిన జనసేనాని గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి సత్తా చాటారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ప్రతి ఒక్కరూ ప్రజల ఆశీర్వాదం పొందాలని భావించడం సర్వసాధారణం. కానీ కొందరికి మాత్రమే విజయం లభించగా మరికొందరికి గెలుపు ఎండమావిగా మిగులుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ద్వారా కేంద్ర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. తాజాగా ఆయన కాకినాడ పోర్టులో తనిఖీల ద్వారా తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పారు. పేద ప్రజల ఉసురు తీసేవారిని చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. తుఫాను అల్లకల్లోలంగా ఉన్న 9 మైళ్లు లోపలికి వెళ్లి మరీ సాహసం చేశారు పవన్. తాను తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకున్నారని, తప్పు చేసిన వాళ్ళెవ్వరినీ వదలబోనన్నారు. నాడు జన్మభూమి శ్రమదానం ద్వారా నిత్యం చంద్రబాబు ప్రజల్లో ఉండేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను సైతం ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును మరిపిస్తున్నారనుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు లైవ్లో అందిస్తారు. దత్తు, పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించినటువంటి విధంగా రియల్ లైఫ్లో ఒక హీరో అంటే ఎలా ఉండాలి, ఒక రియల్ నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్న స్టైల్లో ఆయన తీరు, ఆయన తీర్పులు ఉంటున్నాయి. సో మొత్తానికి రాజకీయాల్లో ఒక ట్రెండ్ని సెట్ చేస్తున్నారు. చంద్రబాబును సైతం మర్పించేలాగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు చెప్పింది కరెక్ట్. పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు, రియల్ హీరో అని చెప్పి మరొకసారి నిరూపించుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ విస్తృత తనిఖీలు నిర్వహించాలని కూడా తను వెనుకాడను అని గతంలో చంద్రబాబు అనేవారు. దాన్ని తగ్గట్టుగానే చూపించేవారు ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు. దాని తర్వాత క్రమేపీ దాన్ని పక్కన పెట్టి పరిపాలన పట్టుబెట్టి సాంకేతికతను ఉపయోగించుకుని ఆయన పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ తీరుని ఎంచుకున్నట్టు కనబడుతుంది. ఖచ్చితంగా రియాలిటీకి, గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ దృష్టికి కనుక ఏదైనా వస్తే కనుక దాని మీద క్షుణ్ణంగా ముందు పరిశీలన చేస్తున్నారు. దానికి సంబంధించి పరిశోధన పుస్తకాలు చదివి లేకపోతే అధికార యంత్రాంగాన్ని కనుక్కుని ఏ విధంగా మనం స్పందించాలి అనే దాని మీద కూడా ఆయన తీవ్ర కసరత్తు చేస్తూ ఉంటారు. ఒక సభలో మాట్లాడాలంటే 4 రోజుల ముందుగానే ఆయన ప్రిపేర్ అవుతుంటారు. దాని గురించి విషయాలు తెలుసుకుంటుంటారు. దానికి కారణం ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి. మనం చేసే పని ఏదైనా సరే ప్రజలు మన మీద అత్యంతగా అభిమానాన్ని పెట్టుకున్నారు. వేలాది ఓట్ల మెజారిటీతో జనసేన సభ్యులందరినీ గెలిపించారు, కూటమి సభ్యులు గెలిపించారు. మాది మంచి ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం కాదు అనే విషయం తెలియాలంటే మనం చేసే పని కూడా ఖచ్చితంగా కింద స్థాయి నుంచే చూడాలనే ఉద్దేశంతో ఆయన చెబుతూ ఉంటారు. పని ప్రసంగాల్లో ఆయన చెబుతూ ఉంటారు, అంతా మనం వింటూ ఉంటాం. మొన్న ఫస్ట్ టైం పిఠాపురం వచ్చినప్పుడు కూడా మామూలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ప్రజల నుంచి అమ్మాయిల్ని, ఆడపిల్లలపై అన్యాయం జరుగుతోంది, అకత్యాలు జరుగుతున్నాయంటూ ఒక సాధారణ పౌరులు ఎవరో ఒక మహిళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే ఆయన ఆవేశంగా ఏ విధంగా రియాక్ట్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయం. అంటే హోంశాఖ సంబంధించి వాళ్ళు హోంశాఖ చేసినటువంటి పనితీరు సంతృప్తిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత పోలీసు యంత్రాంగం కూడా కదిలిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం, రకరకాల హింసకు గురి చేయడం, ఇట్లాంటి చేసే పనులు కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యని చెప్పొచ్చు. చాలా మందిని పట్టుకుని లోపలేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం పోర్టు విషయాన్ని చూసుకుంటే కనుక ₹2 బియ్యంగా పేరు పొందినటువంటి బియ్యం ప్రజెంట్ ఉచితంగా జరుగుతుంది. ఇది కాకినాడ పోర్టుకి తరలి రావాలంటే ఎక్కడో కరీంనగర్, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాకినాడ పోర్టుకి తరలి వస్తుంది. ఈ తరలి వచ్చే సమయంలో వేలాది కిలోమీటర్లు దాటి వస్తున్నా సరే కనీసం దీన్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈ విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ కూలంకుషంగా క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసినట్టే మనకు పక్కాగా కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయన ఇక్కడికి వచ్చి ఆ షిప్ దగ్గరికి వెళ్దామంటే షిప్ కి పర్మిషన్ లేదంటున్నారు. నేను వస్తే ఎస్పీ ఏకంగా అబ్స్కాండెడ్ అయ్యారు. పౌర సరఫరాల శాఖ అధికారి అయితే మాత్రం రాలేదు. మీరందరూ ఇలా ఉంటే ఎలాగా, దీన్ని ప్రజలకు ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నన్నే ఆపడానికి 2 నెలలు బట్టి నన్ను అక్కడ రావద్దంటూ నన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన పెద్ద ఎత్తున బహిరంగంగానే ఆయన మనం చూడొచ్చు. విజువల్స్ లో షిప్ లో వెళ్తున్న విజువల్స్ లో కూడా వెళ్ళినప్పుడు కూడా లైవ్ జరుగుతోంది. ఆయన చేసి తనిఖీలు కావచ్చు, ప్రయాణం అంతా కూడా లైవ్ పెట్టుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు, అధికారులు సూచిస్తున్న సూచనలు అవన్నీ కూడా డైరెక్ట్ ఓపెన్ టెలికాస్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే దీంట్లో పారదర్శకత, మనం చేసే పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ప్రస్తుతం
ఆ ప్రజలకు తెలిసే ఏకైక సాధనం మీడియా కాబట్టి మీడియా ద్వారా తెలియాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేశారు. దాని తగ్గట్టుగానే అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. దత్తు ఆయన అలాగే చెప్పిన పాయింట్లో చాలా కీలక నిన్న ఆయన వ్యవహరించినటువంటి తీరు పోర్ట్ దగ్గర ఎస్పెషల్లీ ఆయన ఒక మాట అన్నారు, సీజ్ ద షిప్ అనేది. అది చాలా సోషల్ మీడియాలో విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది. ట్రెండింగ్ అవుతుంది. రైట్. అయితే పదవులు ఉన్నప్పుడే కాదు, పదవులు లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రజలతోనే ఉండి ప్రజల సమస్యలపైన పోరాటం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం కిడ్నీ సమస్య కావచ్చు, అలాగే ఒక కొడుకులాగా రైతుల సమస్యల పక్కన వాళ్ళ పక్షాన నిలబడడం కావచ్చు, మహిళల కష్టాలపైన ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన పోరాడినటువంటి తీరు కూడా, ఇవన్నీ చూసి ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన వ్యవహరిస్తున్నటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయంగా చాలా పరిణతి వచ్చింది. ఆ పరిణతి చూసి నిజంగా వండర్ అనిపిస్తూ ఉంది. అదే మీరు చెప్తున్న దాని ప్రకారం 100% కరెక్ట్. ఎందుకంటే రియాలిటీలో జరిగే కష్ట నష్టాలన్నీ ఆయన అవగాహన చేసుకున్న తర్వాత, మన అధికారంలో లేనప్పుడు మన సొంత డబ్బులు ఇచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున మన నాయకుడిగా ఎన్నుకుంటే మనకు వారికి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని చెయ్యాలి అంటే సిస్టమ్ అంటూ అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే కోర్టులు కావచ్చు అడ్డు వస్తున్నాయి. వీటిలన్నింటినీ దాటుకుంటూ లేకపోతే వీటిలన్నింటినీ చక్కబెడుతూ పనే విధంగా చేయాలని దాని మీద ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనబడుతోంది. మరి ముఖ్యంగా ఆయన చేసిన పాయింట్లు కూడా ఆయన ఏదో మనం కేవలం బియ్యం పిడిఎస్ బియ్యం గురించి మాట్లాడుతున్నాం. ఈ బియ్యం కాదు, ఈ సముద్రం మనకి మన ఆంధ్రప్రదేశ్ లో 975 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీని ద్వారా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులు, కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. భద్రతా సిబ్బంది అదే సముద్రానికి గస్తీ కాసేటువంటి మెరైన్ కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు, లేకపోతే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీరంతా సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఉన్న సిబ్బంది కూడా చేతులు తడుపుకోవడానికి లంచాలకి అలవాటు పడిపోయినట్టు ఈజీగా కనబడుతోంది. ఇలా ఉంటే మనం ఎక్కడే బాగు చేయగలుగుతాం, మీరు స్పందించకపోతే ఎలాగా అనే విషయాన్ని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. మనం దీన్ని ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే, సముద్ర మార్గం ద్వారా ఇలా అక్రమ రవాణా జరుగుతోంది అంటే ఈ యొక్క బియ్యం ఒకటే కాదు, మిగతావన్నీ జరుగుతాయని చెప్పారు. ఇది ఇండియా వ్యాప్తంగా పెద్ద ట్రెండింగ్ అయింది. ఇది భారతదేశం అటు ముంబై కావచ్చు, గుజరాత్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇటు బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, వీటిలో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో ఈ సముద్ర మార్గం గుండా పెద్ద ఎత్తున ఉగ్రవాదులు, ముష్కర్లు ఇక్కడికి చొరబడే అవకాశం ఉంది. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అని ఖచ్చితంగా ఇది నేషనల్ ఇష్యూనే ఒక రకంగా లేవనెత్తారని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ దత్తు.